మనుబోలులో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు పంచాయతీ వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సర్పంచ్ కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు సామూహిక సన్మానాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జలజాక్షి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఉప సర్పంచ్ కడివేడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనము ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ నెల స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈ రోజు స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీలో ఉన్న అందరూ పారిశుద్ధ్య కార్మికులకి ఈ మెడికల్ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొట్టమొదట మన కార్మికులందరికీ హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. తదుపరి మనం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి మానవహారం చేసి స్వచ్ఛ ప్రతిజ్ఞని చేసుకోవడం జరిగింది. అదే విధంగా చెట్లు పెంచడం అనేది ముఖ్య కార్యక్రమం కాబట్టి ఆ చెట్లు పెంపకం కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మనకి ఎవరైతే ఉదయాన్నే లేసి పారిశుధ్యం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మన పంచాయతీ సర్పంచ్ గారు, మండల ఎంపీపీ గారు, ఉప సర్పంచ్ గారు, మన నాయకులు రామకృష్ణయ్య గారు, రామకృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు, అనేక మంది ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలంటే ఫస్ట్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, గ్రామాభివృద్ధులు ముఖ్యం అని చెప్పి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడుతుంది. మనం చేయటం ప్రధాన కార్యం ఏంటంటే ప్రజలు చేయటం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం చేయడం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలు ముందు కృషి చేసి ఈ ప్రజల్ని ముందుండి నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ దేశ అభివృద్ధి కోసం ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు, అదేవిధంగా మన మనుబోలు పంచాయతీలో మనం లీక ముందే మన ఇల్లు శుభ్రంగా పరుస్తున్నారంటే అది మనం వాళ్ళని అభినందించాలా, గౌరవించదగ్గ విషయం. ఎందువల్లంటే మనం లేకముందే మన వాకిళ్ళు అన్ని శుభ్రం పరిచి మన దేశ దగ్గర మన వాకి శుభ్రంగా ఉన్నాయంటే అది పారిశుద్ధ కార్మికులు. అందువల్ల మనం ఏంటంటే వాళ్ళకి అభినందన జరపాలా ముందుగా. అందుకని ఆలోచించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రధానమైన సమస్యలు కట్టడం జరిగింది. వాళ్ళని మనం అభినందించి గౌరవించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటాం. బాగలేనప్పుడు అన్ని విధాల కుటుంబంలో సమస్యలు సబ్జెక్టు మీద అప్పట్లో రివ్యూ పెట్టారు హైదరాబాద్లో. ఏంటంటే ఒకసారి నేను ఒక దాంట్లో పాల్గొన్న డ్రింకింగ్ వాటరు ఆరోగ్యానికి ఎంత అవసరం అనేది. మనం సంపాదించేది అందరు తలసరి ఆదాయం అంటారు. ప్రతి ఒక్కటి మన ఆర్థికంగా మన దేశం బాగుండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యంగా అప్పట్లోనే ఆయన విజన్ 2020లో 20 సంవత్సరాల నాడు 25 సంవత్సరాలు అయింది. అప్పట్లోనే విజన్ 2020లో ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది ఏంటంటే ఎందుకు చెప్తానంటే మనం కుటుంబంలో ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంటూ లేదా మనం అపరిశుభ్రంగా ఇంట్లో పెట్టుకొని మురికి నీళ్లు పెట్టుకొని దోమల పాలయ్యి డెంగ్యూ ఫీవర్ వచ్చి బిడ్డలకి డెంగ్యూ ఫీవర్ వచ్చి మనం తీసిపోయి హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని ఆర్థికంగా దెబ్బతింటాము. ఏది శక్తి లేని వాళ్ళు ఏమవుతారంటే అప్పులు తీర్చలేక నాన్నదండాలు పడాల్సి వస్తుంది. అదే శుభ్రతగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఉంటే అన్ని విధాల వీలనేది. దీనికి ప్రత్యేకంగా సీఎం గారు అయితేమి, ప్రధానమంత్రి గారు అయితేమి దీనికి ప్రత్యేకంగా ప్లాంటేషన్ ఏంటంటే ఆక్సిజన్ వస్తుంది మనకి. మనం పరివారణం ఇది మన వాతావరణంలో ఆక్సిజన్ బాగుంటే అందరూ బాగా ఉంటారు. అవి కూడా
ఒక్కొక్క లక్ష. ఇప్పుడు మామూలుగా ఒక యాప్ సెట్ ఎత్తుకోండి, ఒక యాప్ సెట్ ఇచ్చే ఆక్సిజన్ 14 లక్షల రూపాయల ఆక్సిజన్ ఇస్తుందంట. దాని వాల్యూ కట్టారు వాళ్ళు. దీంట్లో గిరీష్ మామూలుగా అంటే ఆ యాప్ సెట్ని మనం సింపుల్గా ఒక 1000 రూపాయలు అమ్మేసి కొట్టేస్తాం. అది జీవితకాలంలో 14 లక్షలు 20 లక్షల రూపాయల ఆక్సిజన్ సంపాదించి మనకి ఇస్తుంది. అది దాని వాల్యూ ఊరిగలదు. సమాజం మామూలుగా ఆ వాతావరణంలో ఉంటుంది, మనం పీలుస్తూ ఉంటాము, ఆరోగ్యాన్ని మనల్ని కాపాడుద్ది. దాని నుంచే అప్పట్లోనే వేప చెట్లంతా మన గ్రామ దేవతలుగా పూజిస్తూ ఉంటారు. మీరు గమనించి ఉంటారు, ఎక్కడ కూడా గ్రామంలో పోతే వేప చెట్టు కోతానికి మామూలుగా పూజించి దాన్ని అంతా శుభ్రంగా చూసుకుంటూ ఉంటారు. అట్టా ఏంటంటే మీకు ఈరోజు కార్యక్రమం ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకి ప్రత్యేకంగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆరోగ్యం చెక్ చేయించి వాళ్ళకి మామూలుగా సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పనే కార్యక్రమంలో ఈరోజు పెట్టడం జరిగింది. మీరు దాన్ని సక్రమంగా చేసుకొని వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు కూడా ఆరోగ్యంగా పరంగా ఉండాలని చెప్పని మనం చేసుకుంటూ మీరు కూడా అందరూ ఈ ఆరోగ్యపరంగా అన్ని విధాల ఆరోగ్యం ఉండేదానికి ఏం కావాలో అవన్నీ పాటిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.